శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రానికి ప్రమాదం పొంచి ఉంది. కొద్ది రోజులుగా జీరో ఫ్లోర్లో నీటి లీకేజీ కొనసాగుతోంది. డ్రాఫ్ట్ ట్యూబ్ చుట్టూ నీళ్లు లీక్ అవుతున్నాయి. ఇక ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ప్లాంట్ అధికారులు సమన్వయ లోపంతో అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అప్రమత్తం అవ్వకపోతే భవిష్యత్తులో ప్లాంట్కు భారీ నష్టం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సాంకేతిక నిపుణుల ప్రత్యేక కమిటీతో విచారణ చేపట్టాలని కోరుతున్నారు. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రానికి ప్రమాదం పొంచి ఉంది. కొద్ది రోజులుగా జీరో ఫ్లోర్లో నీటి లీకేజీ కొనసాగుతుంది. డ్రాఫ్ట్ ట్యూబ్ చుట్టూ నీళ్లు లీక్ అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, ఎన్ని రోజులుగా ఈ లీకేజీ కొనసాగుతుంది? దీనిపై అధికారులు ఎవరైనా స్పందించారా? ఏమంటున్నారు? కుమార్, తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తూ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీరుస్తున్నటువంటి శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రానికి భారీగా నష్టం సంభవించే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే 3 నెలల క్రితం విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా 1వ యూనిట్ కి సంబంధించి జీరో ఫ్లోర్ డ్రాఫ్ట్ ట్యూబ్ కాంక్రీట్ వాల్ నుంచి ఒక్కొక్క చుక్క నీటి లీకేజ్ ప్రారంభమైందని చెప్తున్నారు. ఈ విషయాన్ని కూడా ఆలస్యంగా వెలుగులోకి గుర్తించినటువంటి ప్లాంట్ అధికారులు లీకేజీని గుర్తించేందుకు సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఆ లీకేజీ జీరో ఫ్లోర్ మొత్తం పాకుతూ దారాలుగా కారుతుంది. రోజు రోజుకు నీటి లీకేజీ పెరుగుతుండడంతో విద్యుత్ సౌధ జెన్కో సివిల్ సిఈ మరియు ఎస్ఈ హైడల్ ప్రాజెక్ట్ అధికారుల బృందం కొద్ది రోజుల క్రితం ప్లాంట్ లో పర్యవేక్షించి లీకేజీని గుర్తించేందుకు ప్రయత్నించారని చెప్పేసి కూడా ఇంజనీర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. హైడల్ ప్రాజెక్ట్ జీరో లెవెల్ ఫ్లోర్ లో పెరుగుతున్న లీకేజీని తెలుసుకునేందుకు డ్రాఫ్ట్ ట్యూబ్ లో ఉండేటువంటి నిలువ నీటిని పూర్తిగా తొలగించి డిజిటల్ ఎక్స్రే ద్వారా సమస్యను తెలుసుకుని పరిష్కార దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి, ఈ దిశగా ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి కూడా పలువురు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఏర్పడిన ప్రమాదంలో సాంకేతిక పరమైనటువంటి నష్టం సంభవించిన దానితో పోలిస్తే ఈ ప్రస్తుతం ఈ లీకేజీ పట్ల అధికారులు చేస్తున్న నిర్లక్ష్య ధోరణి వల్ల ప్లాంట్ జీరో ఫ్లోర్ లో ఏ సమయంలోనైనా కానీ కుంగిపోయే కేంద్రానికి ప్రమాదం ఉందని చెప్పేసి కూడా ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి కొందరు ఇంజనీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టయితే పరిస్థితి కనిపిస్తా ఉంది. అనుకోని సంభవించే సాంకేతిక లోపాలను ఎదుర్కోవడం ఒక విధమైతే, సమస్య వస్తుందని తెలిసి కూడా అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదని చెప్పేసి కూడా మాజీ ఇంజనీర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఒక 3 సెప్టెంబర్ లోనే ఈ లీకేజ్ ఉన్నప్పటికీ అప్పుడు కొన్ని రోజుల తర్వాత అది ఆ లీకేజ్ కూడా తగ్గిపోవడంతో దాన్ని నిర్లక్ష్యం చేసినట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతము ఆ లీకేజీని కనిపెట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే మొత్తంగా కూడా అప్రమత్తమై వెంటనే ఇది పరిష్కారం కింద చేయకపోతే పెద్ద ప్రమాదమే సంభవించే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా చాలా మంది రిటైర్డ్ ఇంజనీర్లు కావచ్చు, తర్వాత అక్కడ పనిచేస్తున్న కొందరు ఇంజనీర్లు కావచ్చు అభిప్రాయపడుతున్నట్టు పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా దీనికి సంబంధించి అధికారులు అప్రమత్తమై వెంటనే ఆ లీకేజీని గుర్తించి అది లీకేజ్ కాకుండా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి, లేని పక్షంలో పెద్ద ప్రమాదం జరిగే అవకాశం కూడా పొంచి ఉందని చెప్పేసి కూడా
చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది కుమార్. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.